ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బాలకృష్ణ పక్కన హీరోయిన్ ని వెతకడమే కాదు, సినిమాకు పవర్ఫుల్ టైటిల్ పెట్టడం కూడా కష్టమే. ప్రెజెంట్ బాబీ దర్శకత్వంలో నటిస్తున్న యాక్షన్ మూవీకి చిరంజీవి నటించిన క్యారెక్టర్ పేరుని టైటిల్ గా పెడుతున్నారా? మరో రకంగా బాలయ్య సినిమా టైటిల్ కూడా కలుస్తుందా? వాచ్ ది స్టోరీ. 10 ఏళ్ల బాబీ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అంటే వాల్తేరు వీరయ్యే. సినిమాను 88 కోట్ల కమ్మితే 138 కోట్లు తీసుకొచ్చింది. ఈ సూపర్ హిట్ తరువాత బాలయ్యను డైరెక్ట్ చేస్తున్నాడు. వాల్తేరు వీరయ్యలో చిరంజీవి క్యారెక్టర్ పేరులో నుంచి వీరాను, వీర నరసింహారెడ్డి పేరులోని వీరాను తీసుకుని బాలయ్య టైటిల్ గా అనుకుంటున్నాడు బాబీ. బాలయ్యను ఈ మధ్య ఫ్యాన్స్ గాడ్ ఆఫ్ మాసెస్ అని పిలుచుకుంటున్నారు. ఈ బిరుదులో నుంచి మాస్ ను తీసుకుని వీర మాస్ అన్న టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో డైరెక్టర్ ఉన్నాడు. చాలా టైటిల్స్ అనుకుంటున్నా ఈ టైటిల్ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారట. సమ్మర్ లో రావాల్సిన బాబీ బాలకృష్ణ సినిమా ఎన్నికల కారణంగా ఆలస్యమైంది. రీసెంట్ గా ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ త్వరలో రాజస్థాన్ వెళ్తోంది. ఐటమ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఇందులో ఇంపార్టెంట్ రోల్ ని పోషించడం విశేషం. అఖండాతో ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్ సంగీతాన్ని ఇస్తున్నాడు. సినిమాను ఈ ఏడాదే రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. కర్ణాటక కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లోని కార్మికుల జీవితాల ఆధారంగా కేజీఎఫ్ 2 వచ్చాయి. ఇలాంటి వాస్తవ సంఘటనతో మరో సినిమా వస్తోంది. కేజీఎఫ్ వాసులు ఎలాంటి జీవితం గడిపారో అలాగే జీవిస్తూ నటించిన ఆ హీరో ఎవరు? హావ్ ఎ లుక్. తంగలాన్ మూవీలో తండాకు చెందిన వ్యక్తిగా విక్రమ్ కనిపిస్తాడు. రజనీకాంత్ తో కబాలీ కాలా తీసిన పా రంజిత్ డైరెక్ట్ చేశాడు. సినిమా ఆది నుంచి గ్లిమ్స్, టీజర్, మేకింగ్, ట్రైలర్స్ వచ్చినా రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. ఆగస్టు 15న వస్తోందని ప్రచారం నడుస్తున్నా ట్రైలర్లో రిలీజ్ డేట్ కనిపించడం లేదు. తంగలాన్ కోసం విక్రమ్ పడిన కష్టం అంతా ఇంత కాదు. షూటింగ్ టైంలో విక్రమ్ గాయపడి పక్కటెముకలకు దెబ్బ కూడా తగిలిందని, నెల రోజుల పాటు రెస్ట్ తీసుకున్నాక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను నొప్పితోనే పూర్తి చేశాడని గతంలో దర్శకుడు తెలిపాడు. తంగలాన్లో మాళవిక మోహన్, పార్వతి హీరోయిన్స్ గా నటించగా స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దాదాపు 2 దశాబ్దాలు హిట్ లేని చియాన్ సరికొత్త లుక్ తో, గుర్తుపట్టలేని గెటప్ తో వస్తున్నాడు. మరి ఈ సినిమా అయినా సక్సెస్ తీసుకొస్తుందేమో చూడాలి. వారం రోజులుగా ఊరిస్తున్న రొమాంటిక్ డ్యూయట్ వచ్చేసింది. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీ ఎలా ఉంది? సాహిత్యం, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఎలా ఉందో ఓ లుక్కేద్దామా? హరీష్ శంకర్ లాస్ట్ మూవీ గద్దలకొండ గణేష్ వచ్చి 5 ఏళ్లైంది. 19లో వచ్చిన గద్దలకొండ తర్వాత పవన్ తో 3 ఏళ్లు ట్రావెల్ చేశాడు. ఎట్టకేలకు ఉస్తాద్ భగత్ సింగ్ పట్టాలెక్కింది అనుకుంటే రాజకీయాల్లో బిజీ అయిపోయిన పవన్ డేట్స్ ఇవ్వలేకపోయాడు. ఇప్పట్లో పవన్ సెట్స్ పైకి రాడని తేలడంతో రవితేజతో మిస్టర్ బచ్చన్ మొదలు పెట్టడమే కాదు, రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ టీజర్ అంతా యాక్షన్ తో నింపేశాడు హరీష్. ఒక్క డైలాగ్ లేకుండా చేసిన ఈ ప్రయత్నం ఇంప్రెస్ చేయలేకపోయింది. ఈ లోటును ఫస్ట్ సింగిల్ తో పూడ్చాడు. ఈ రొమాంటిక్ డ్యూయట్ ను కాశ్మీర్ అందాల నడుమ చిత్రీకరించారు. మోడల్ కమ్ యాక్టర్ భాగ్యశ్రీ బోర్సే తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఫస్ట్ సింగిల్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించడంతో పాటు సితార్ మ్యూజిక్ కు ఓ సిగ్నేచర్ స్టెప్ ను క్రియేట్ చేశాడు. సాకేత్, సమీరా గానం చేయగా సాహితీ రాశారు. సుబ్రహ్మణ్యం ఫర్సేల్, గద్దలకొండ గణేష్ కు మ్యూజిక్ అందించిన మిల్కీ జే మేయర్ మరోసారి హరీష్ తో వర్క్ చేస్తున్నాడు. త్వరలో బిర్యానీ బకెట్ అందుకునే టైం కార్తీక్ వస్తోంది. 2025లో కార్తీ చేతికి బిర్యానీ బకెట్ వస్తుంది. కార్తీ నటించిన ఖైదీ ఫ్యాన్స్ కి ఇదేంటో ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఓ చిట్చాట్లో ఖైదీ సీక్వెల్ ఖైదీ 2 గురించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చాడు కార్తీ. ఆ విశేషాలేంటో చూసేద్దామా? జపాన్ ఫ్లాప్ తర్వాత కార్తీ ప్రస్తుతం సర్దార్ సీక్వెల్ తో బిజీగా ఉన్నాడు. కార్తీ ఎప్పుడు కనిపించినా ఖైదీ 2 ఎప్పుడంటూ ఫ్యాన్స్ అడుగుతూనే ఉంటారు. బిర్యానీ బకెట్ అందుకునే టైం రాబోతోందని, 2025లో షూటింగ్ మొదలవుతుందని కార్తీ ఇచ్చిన అప్డేట్ తో అభిమానులు కేరింతలు కొడుతున్నారు. స్టూడెంట్ కు బ్యాక్లాగ్స్ ఉన్నట్టు క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజు కూడా చాలా సినిమాలకు సీక్వెల్స్ తీయాల్సింది. డైరెక్టర్ కెరియర్ లో తీయాల్సిన సీక్వెల్స్ పేరుకుపోతున్నాయి. ఖైదీ 2, విక్రమ్ 2, లియో 2 ఉండగా రజనీకాంత్ తో కూలీ సినిమా స్టార్ట్ చేశాడు లోకేష్. కూలీ తర్వాత ఖైదీ సీక్వెల్ తీయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. లోకేష్ కనగరాజ్ సినిమాల్లో చాలా మంది ఫేవరెట్ మూవీ ఖైదీ. కార్తీని రగ్డ్ లుక్ లో చూపించి కొత్త నటుణ్ణి ఆవిష్కరించాడు. 2019లో వచ్చిన ఖైదీ తమిళంతో పాటు తెలుగులోనూ హిట్ కాగా ఖైదీ 2 ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూశారు. అదుగో ఇదిగో అంటున్నారే కానీ ఈ సీక్వెల్ వర్కౌట్ కావడం లేదు. ఎట్టకేలకు 2025లో ఖైదీ 2 మొదలవుతుందన్నాడు కార్తీ. సినిమాటిక్ యూనివర్స్ తరహా కథలు రాసుకునే లోకేష్ రజనీకాంత్ కోసం ఫ్రెష్ సబ్జెక్ట్తో వస్తున్నాడు. లియో కూడా సినిమాటిక్ యూనివర్స్ లో భాగమే.
లాభాలొచ్చినా చాలా మందికి సినిమా నచ్చలేదు. దీంతో లియో 2 ఉండే ఛాన్స్ లేదు. కమల్ హాసన్కు రీబర్త్ ఇచ్చిన విక్రమ్కు సీక్వెల్ ఎప్పుడంటే ఇప్పట్లో చెప్పడం కష్టమే. ముందు ఖైదీ 2 పూర్తయిన తర్వాతే విక్రమ్ 2 గురించి ఆలోచిస్తాడు దర్శకుడు. రజనీలా మధ్యలో మరో క్రేజీ స్టార్తో సినిమా ఛాన్స్ వస్తే విక్రమ్ 2 మరింత ఆలస్యం కాక తప్పదు. కీర్తి సురేష్ ని ప్రభాస్ ఆదుకున్నాడు. ఫ్లాప్ హీరోయిన్ గా ముద్రపడిన కీర్తి సురేష్ ని సక్సెస్ఫుల్ హీరోయిన్ చేశాడు డార్లింగ్. ఈ ఇద్దరు కలిసి నటించకపోయినా బుజ్జి వీళ్ళిద్దరిని కలిపింది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. కాస్త లేటైనా నయనతార మాదిరి కీర్తి సురేష్ కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. జవాన్ లో షారుఖ్ సరసన నయన్ నటిస్తే కీర్తి సురేష్ బేబీ జాన్ లో వరుణ్ ధావన్ తో రొమాన్స్ కు దిగింది. తమిళ హిట్ తేరీ రీమేక్ తో బేబీ జాన్ రూపొందుతోంది. ఆ మధ్యకాలంలో సక్సెస్ కీర్తితో దాగుడు మూతలాడినా దసరాతో మళ్లీ ఫామ్ లోకొచ్చింది. అయితే చిరంజీవి చెల్లిగా నటించిన బోళా శంకర్ ఫ్లాప్ కావడంతో తెలుగులో ఆఫర్స్ కరువయ్యాయి. కీర్తి సురేష్ హిందీ డెబ్యూ బేబీ జాన్ డిసెంబర్ 25న రిలీజ్ అవుతోంది. అట్లీ భార్య ప్రియా మరాదాఖేతన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కలీస్ దర్శకుడు. తెలుగులో చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోయినా తమిళంలో మాత్రం 3 సినిమాలు చేస్తున్న కీర్తికి కల్కి రూపంలో హిట్ దక్కింది. కీర్తి సురేష్ కల్కిలో నటించకపోయినా సినిమాను ఎంటర్టైన్ చేసిన భైరవ వాహనం బుజ్జికి వాయిస్ ఇచ్చింది. చాలా మందికి ఈ విషయం తెలియకపోయినా డబ్బింగ్ చెప్తున్న వీడియోను మేకర్స్ రిలీజ్ చేయడంతో బుజ్జి వాయిస్ ఇచ్చిన కీర్తికి ప్రశంసలు దక్కుతున్నాయి. కీర్తి తెలుగులో ఫెయిల్ అయినా ఆమె వాయిస్ మాత్రం హిట్ అయింది. భారతీయుడు 2 రిలీజ్ కి ఓ అడ్డంకి ఎదురైంది. సినిమా విడుదల ఆపాలంటూ ఆసాన్ రాజేంద్రన్ కోర్టుని ఆశ్రయించాడు. తన అనుమతి లేకుండా మర్మకల టెక్నిక్స్ ని భారతీయుడు 2లో ఉపయోగించారంటూ పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన కోర్టు చిత్ర బృందాన్ని వివరణ కోరుతూ విచారణ గురువారంకి వాయిదా వేసింది. భారతీయుడు అంటే మర్మకళ గుర్తుకొస్తుంది. ఒక రకంగా సినిమాతోనే ఈ కళ ప్రాచుర్యం పొందింది. ప్రాచీన యుద్ధ కళల్లో ఒకటైన మర్మకళలో ఆసాన్ రాజేంద్రన్ మంచి ఎక్స్పర్ట్. ఆయన రాసిన పుస్తకం చదివిన శంకర్ ఇన్స్పైర్ అయ్యి సినిమాలో మర్మకళను యూజ్ చేసుకున్నాడు. భారతీయుడు టైంలో కమల్ హాసన్ రాజేంద్రన్ దగ్గర మర్మకళతో శిక్షణ తీసుకున్నారు. భారతీయుడు 2లో తన అనుమతి లేకుండా మర్మకళని ఉపయోగించారన్నది రాజేంద్రన్ వాదన. సినిమా థియేటర్లో ఓటీటీలో రిలీజ్ కాకుండా ఆపాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై చిత్ర యూనిట్ స్పందించాలంటూ విచారణను గురువారం నాటికి వాయిదా వేసింది. తెలంగాణలో భారతీయుడు 2 టికెట్ రేట్స్ పెరిగాయి. వారం రోజుల పాటు రోజుకి 5 షోస్ ప్రదర్శించుకునే అవకాశం ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మల్టీప్లెక్స్లో 75 రూపాయలు, సింగిల్ స్క్రీన్లో 50 రూపాయలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది.